ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ విభాగం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ను ప్రదానం చేశారు. ఇంధన సంరక్షణ, అందుబాటులో ఉన్న శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో విజయవాడ నగరపాలక సంస్థ అద్భుతమైన పనితీరుకు స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు దక్కింది. ఇక విజయవాడలో జరిగిన ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2023ను ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు చేతుల మీదుగా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అందుకున్నారు. ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖ తరపున ఎస్సీసీఎం నుండి 1 వీక్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ను నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను డిస్కామ్స్ ద్వారా, జిల్లా యంత్రాంగం ద్వారా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగింపు సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించుకోగలిగాం. రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించి ఇండస్ట్రీస్కు, విద్యా సంస్థలకు, అలాగే కొంతమంది వ్యక్తులకు ఎనర్జీ కన్జర్వేషన్ పట్ల వారు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ఎస్సీసీఎం వారికి, ఎనర్జీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు డాక్టర్ ఎన్టీటీపీఎస్లో ఒక నూతన 800 మెగావాట్ల థర్మల్ యూనిట్ను సిఓడి చేయడం, కమర్షియల్ ఆపరేషన్స్ ఈరోజు నుంచి కమెన్స్ అవ్వడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం. దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూ ఎంతో సహకారాన్ని అందించారు. జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గౌరవ ఇంధన శాఖ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, గౌరవ ఎనర్జీ స్పెషల్ సిఎస్ గారు విజయానంద్ గారికి ఏపీ జెన్కో తరపున, విద్యుత్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.